హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షాంఘై కోఆపరేషన్ సంబంధించిన సమావేశాల్లో భారతదేశం అయితే ఆ డాక్యుమెంట్ మీద సంతకం చేయలేదు. సో ఫ్రెండ్స్, మరి భారతదేశం ఎందుకు సంతకం చేయలేదు, కారణాలు ఏంటనేది మనం పరిశీలిస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, మనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అయితే అటెండ్ అయ్యారు. సో అకార్డింగ్ టు ద సోర్స్, మిస్టర్ సింగ్ సేడ్ రిఫ్యూజ్ టు సైన్ ద డాక్యుమెంట్. ఇట్ డస్ నాట్ మెన్షన్ ద పహల్గామ్ అటాక్ బట్ ఇంక్లూడెడ్ మిలిటెంట్ యాక్టివిటీస్ ఇన్ బలూచిస్తాన్. సో ఫ్రెండ్స్, మనకు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన మీటింగ్లో భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి దాంట్లో ఎలాంటి మెన్షన్ చేయకుండా పాకిస్తాన్లోని ఏదైతే ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో మిలిటెంట్ యాక్టివిటీస్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తరఫున జరుగుతున్న యాక్టివిటీస్ సంబంధించి మెన్షన్ చేశారు. సో ఈ సంబంధించి భారతదేశం పాత్ర ఉంది బలూచిస్తాన్లో అని కూడా ఇక్కడ ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్కి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఆ డాక్యుమెంట్లో పెట్టి అనుకూలమైన స్టేట్మెంట్ మన ఇండియాకు నష్టపోయిన అంశాన్ని అందులో మెన్షన్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో భారతదేశం అయితే షాంఘై కోఆపరేషన్ సంబంధించిన ఆ జాయింట్ డిక్లరేషన్ స్టేట్మెంట్ మీద సంతకం చేయలేదని చెప్పొచ్చు. సో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఫ్రెండ్స్, మనకు అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఒక స్టేట్మెంట్ని ప్రవేశపెట్టింది. ఏంటంటే, సో ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఖండించాలని. కానీ భారతదేశం ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఖండించలేదు. సో ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆ ఇజ్రాయెల్ యొక్క హక్కు అని చెప్పేసి మనము అప్పుడు కూడా ఆ స్టేట్మెంట్ని వ్యతిరేకించాము. సో ఈ నేపథ్యంలో భారతదేశం ఓవరాల్గా వచ్చేసి పాకిస్తాన్కి అనుకూలంగా ఆ స్టేట్మెంట్ ఉండడంతో భారతదేశం అయితే ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికి ఇండియా పాకిస్తాన్ మధ్యనున్న ప్రజెంట్ డెవలప్మెంట్.